నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సదుచ్యతే. తాత్పర్యం: ఏది తెలియదగినదో, దేనిని తెలుసుకొని అమృతత్వాన్ని అంటే మోక్షమును పొందుతున్నాడో దాని గురించి అంటే ఆ జ్ఞేయము గురించి నేను చెబుతున్నాను. అది తెలుసుకోకుండా బ్రహ్మజ్ఞానము గురించి తెలియదు. అంటే బ్రహ్మజ్ఞానం ఉందని కానీ లేదని కానీ ఇదిమిద్దంగా చెప్పలేం. కాబట్టి దీనిని తెలుసుకోవడం అవసరం. అర్జునుడు మొదటి శ్లోకంలో జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అని అడిగాడు. జ్ఞానము దాని లక్షణముల గురించి పైన చెప్పిన 5 శ్లోకాలలో వివరించాడు పరమాత్మ. ఇప్పుడు జ్ఞేయము గురించి చెబుతున్నాడు. జ్ఞేయం అంటే బాగా తెలుసుకోదగ్గది. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు, అది జ్ఞేయము. అదే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మస్వరూపము, మోక్షానికి దారి. ఈ బ్రహ్మస్వరూపానికి ఆది అంతము లేదు. దీనికి ఏదైనా రూపముందా అంటే అది కంటికి కనపడదు, మనసుకు ఊహకు అందదు. కనపడనిది, వినపడనిది, ఊహించడానికి వీలు లేనిది, అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉన్నది. ఇటువంటి లక్షణములు కలిగిన ఈ బ్రహ్మ పదార్థము గురించి తెలుసుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. దానికి మార్గము సత్సంగము, దుర్జన సాంగత్యం వదలడం, సగుణాకారంగా పరమాత్మను పూజించడం, తరువాత నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించడం, దానిని చేరుకోవడం. దానిని మించినది మరొకటి లేదు. దానిని తెలుసుకుంటే అమృత స్థితిని పొందుతాడు. దాని గురించి పరమాత్మ చెబుతున్నాడు. పరబ్రహ్మమే జ్ఞేయమని అంటారు. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు మోక్షమును పొందుతాడు. ఈ పరబ్రహ్మ ఎలా ఉంటాడంటే సత్యం, జ్ఞానం, అనంతం, అనాది. ఇది సత్పదార్థము కాదు, అలా అని అసత్పదార్థము కాదు. అంటే ఇది దేనికి కారణం కాదు, కార్యము కాదు, కార్యకారణములకు అతీతమైనది. ఇది పరబ్రహ్మస్వరూపము. ఈ పరబ్రహ్మస్వరూపమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది అంటే ఏమీ మిగలదు. అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అని చెప్పి కృష్ణ పరమాత్మ దీని గురించి తర్వాతి శ్లోకాల్లో ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.